ఏంటి ఇంత మురిగ్గా ఉంది? శుభ్రంగా ఉంచుకోవాలని తెలీదు వీళ్ళకి. దీనికి యమునా అని పేరు. ఊరుకోండి, అలా అనకూడదు. ఎందుకు నదులకి ఆడవాళ్లు పేరు పెట్టారు? గంగా, యమున, కావేరి అని. ఎందుకంటే నదులు దేవతలే, ఆడవాళ్లు దేవతలే. ఓయ్ గోమ్స్, కట్టు కథలు చెప్పుకో. ఏ దేవుడు, ఏ మతము, ఏ నదిని సంరక్షించలేదు. అలా చెప్పు. ఏ ఆడదాన్ని గౌరవించలేదు కూడా. రేయ్, మన ఇంట్లో వాళ్ళే కాదురా, కూడా ఇంకా ఇద్దరున్నారు. బట్టలు సామాన్లు అన్ని ప్యాక్ చేసుకుపోయారు. నాకెందుకో డౌట్, ఎవరు ఎత్తుకెళ్ళరు అనుకుంటున్నాను రా. డాడీ, చెప్పేది వినరా. నాకు తెలీదా ఈ ఎలక్షన్ టైంలో ఏం జరుగుతుందా? పేరు చెడగొట్టడానికి రా. నువ్వు ఒక పని చేయి, ఇటు వచ్చే. మీ అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? నాన్నకి కేరళలో రబ్బర్ బిజినెస్ ఉంది. అమ్మ తెలుగు రచయిత. షీ హస్ రిటన్ మోర్ దెన్ 25 తెలుగు బుక్స్, తెలుసా? ఓ. మా అమ్మ పోయాక మా నాన్నగారు తాగడం మొదలుపెట్టారు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారుగా. హి మిస్డ్ హర్ అ లాట్. కానీ నేను చెప్పేశాను, నాన్నా నువ్వు గానీ తాగితే నేను ఇంటికి తిరిగి రాను అని. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఎవరు దూరంగా వేస్తారో చూద్దామా? చూద్దాం 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 రా. చూసావా, నేనే ఫస్ట్. నాదే. ఆల్రెడీ రోజు గడిచిపోయింది. ఢిల్లీ, మద్రాస్, సికందర్ అన్ని చోట్లకి మనుషులు పంపా, జవాబు లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఉప్పు వేయాలని తెలీదా? ఉప్పు లేదేందిరా? రేపు పొద్దుట వరకు వెయిట్ చేద్దాం. అలా వేసేద్దు, కొంచెం కొంచెం కొంచెం. అరే, కడపించకుండా పోయింది నీ భార్య. అగర్ తుమ్ బయటకే ఖానా ఖాతే హో. హజ్జా, ఓయ్ ఆపు, ఆపమంటున్నానా? డాడీ, వర్షిని ఎందుకు తిడుతున్నావు? నేను చూశాను, హర్ష అనే బామ్మగారికి ప్యాక్ చేసి ఇచ్చింది. తను అడగండి. అన్నయ్య, వద్దు వద్దని చెప్తున్నాను కదా. వద్దనయ్యా. డాడీ, కొట్టొద్దని చెప్పు. ఏంట్రా? ఎక్కడికి వెళ్ళారు? ఎలక్షన్ పూర్తయిన తర్వాత వెళ్తే బాగుంటుంది. చెప్తే వింటేనేగా గడుగ్గాయ్. గర్ల్స్, ఇంత కష్టపడి మిమ్మల్ని తీసుకెళ్తున్నానంటే దానికో కారణం ఉంది. ఈ ట్రిప్ ఇప్పుడు జరగడమే కరెక్ట్. ఇంకా 2 రోజులే, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి. ఓకే? ఈ పాటికి నా కొడుకు వెతుక్కుంటూ బయలుదేరుంటాడు. మా ఆయన తిన్నారో లేదో? రా, నాకు తెలియక అడుగుతున్నాను. ఇది మీకే టూ మచ్గా లేదు? మీరు తినకపోతే వాళ్ళు తినరట, మీరు నిద్రపుచ్చకపోతే వాళ్ళు నిద్రపోరట. అంతేనే ప్రభా, ఆడవాళ్ళంటేనే అంతే. సుబ్బు, మీరు మరీను. మీరందరూ అనవసరంగా భయపడుతున్నారు. ఈ ఎమోషన్స్ లో చిక్కుకుని వాళ్ళ వెనకాలే తిరుగుతారు, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారన్న భయం. చూడవే ఎలా మాట్లాడుతుందో. ప్రభా, ఆంటీని ఎదిరించుకో. ఓకే, ఇంకేమిటిరా? ఓకే, చెప్పండి. మీ వారి మీద మీకున్నది ప్రేమ లేక భయమా? రెండూను. గోమ్స్, మరి నీకు? వాళ్ళ ఆయనంటే చాలా భయం. సారీనే. అడుగుతుంది. మా ఆయన గురించి ఆయన లేడు కదా. ఆయన ఉన్నప్పుడు తెలియదు పోవే. గోమ్స్ ఇలాగే పోజులు కొడుతుంది, తర్వాత ఒంటరిగా అడిగి తెలుసుకుంటాను. అవును. సుబ్బు, మీరు? 2 కాదు. ఊరికే కథలు చెప్పకే. మొగుడిని చూస్తే భయంతో పారిపోతా. అవును, రన్నింగ్ రేస్ లో పరిగెత్తినట్టు. ప్రభా, ఇది ఎలా పరిగెత్తుద్దో తెలుసా? నిజమా? స్కూల్ టైంలో కాంపిటీషన్ లో ఫస్ట్ రావాల్సింది, కానీ థర్డ్. ఫస్ట్ ఎవరో తెలుసా? ఇది నేను. నిజంగానా? ఇది థర్డ్. ఏంటే ఆ రోజు నాకు యాన్యువల్ టెస్ట్ లేదంటేనా? లేకపోతే ఏంటమ్మా? సరే, ఇప్పుడు వస్తావా? ఇప్పుడు పరిగెడతావా? రేసా? అయ్యో, బాగానే ఉన్నావు కదా, వద్దు వదిలేయండి. నువ్వు బండి ఆపు. ఇప్పుడే ఇక్కడే ఏంటో తెలుసుకుందాం. ఏంటి ఆటలాడుతున్నావా? ఏంటి రాణి, భయపడుతున్నావా? ఇప్పుడు గెలిచి చూపించు, ఒప్పుకుంటాను. అయ్యో, సరే, నాకేం భయం లేదు. ప్రభా, ముందు నువ్వు కారు ఆపు. ఓకే, రైట్.
ఏయ్ ప్రభా, ముందు నిన్ను అనాలే. ప్రశాంతంగా ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి కొండ మీదకి పరిగెత్తిస్తున్నావు. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్. చెప్పాను, చెప్తే వింటేనే కదా. బండిలో సామాన్లు ఉన్నాయా? अरे गाड़ी में सामान है भाई क्यों? रुको। क्या क्या देख रहे हो? अरे मुझसे बात कर। कहाँ से आ रहा है? आगरा से। बताया तुम किससे बात कर रहे हो? मिनिस्टर को बुलाओ। ये बैग खोल के देख, ठीक से चेक कर। हम सब के लोग उत्तर प्रदेश का। ये यूपी नहीं है, छत्तीसगढ़ है। साहब माल मिल गया अरे साहब। ये क्या है? सब्जी काटने के लिए रखा है क्या? माँ को ढूंढ निकलना है। आइए ज्यादा मत बोलना, चल निकल चल। एक मिनट मेरी बात को आजा। साहब। మెల్లమెల్లగా మహాలక్ష్మి గారు మెల్లగా పెట్టమ్మా. పెట్టు, అంతే 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 పెట్టు. ఇదిగో నెక్స్ట్ నెక్స్ట్ పెట్టు. అంతే. మెల్లమెల్లగా మెల్లగా పరిగెత్తు. మెల్లగా ఇట్రా ఇట్రా ఇట్రా. మెల్లగా. చాలే పదండి. అదే కదే నిన్ను పరిగెత్తించి పడేసింది, నన్నంటావేంటి? అన్నమ్మ ఈదపోతుంది. బర్రెలు కాసైనా బయటికి వెళ్ళాడు. రండి వెళ్ళి చూద్దాం. ఏ సిస్టర్ ఆర్చి ఉన్నారా? జరగండి జరగండి. ఏమైంది? నీకేమైంది? ఏ గోమాత పట్టుకోవే. నాకు భయమైనా పట్టుకో. ఏం కాదు ఏం కాదు. ఏ రాణి తోక పట్టుకోవే. దేవుడా దారి చూపించు దేవుడా. దాడుందా? ఏ పక్కకి తప్పుకోండి. ఏ పక్కకి వెళ్ళండి కాలడని. ఏ సుబ్బు నీకేం తెలియదు, అనవసరంగా నీకెందుకు ఈ పని? జాగ్రత్త చూసుకో. ఏ రాణి అటువైపుకి వెళ్ళి పట్టుకోవే. ఏం కాలేదమ్మా బంగారం, కాస్త ఓర్చుకో. ఏం కాదు, నేను ఎవరైనా తీసుకొస్తానే. ఏ సుబ్బు జాగ్రత్తనే. ఏ కోమలి ఏమైంది? ఏం కాలేదమ్మా, అయిపోయింది. ఏ కోమలి అన్నమ్మ దూడనేదిందే. ఎలా ఉంది? వావ్ సుబ్బు, హై ఫై. ఛాన్సే లేదు. మీ అత్తగారికి ఎంత ధైర్యమో తెలుసా? రెచ్చగొడుతుంది. ఇలా చూడు, నువ్వు గ్రామంలో పుట్టి పెరిగావు, అందుకే పశువులకి కాన్పు చేసావు. నాకేం తెలుసు? ఇంతకు ముందు అలాంటి పనులు చేస్తేనే కదే మనకి తెలిసేది. సుబ్బు, మనుషులకు కూడా డెలివరీ చేస్తారా? నేనే నా డెలివరీని చూడలేదు. ఇలా చూడు, మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు, నేను చెప్తాను, వెళ్ళి కలుస్తావా? ఏంటి నీకు తొన్నులు తింటావు? అంతలోనే తలుపు మార్చేశాడా? లుక్ అట్ ది డిజైన్. ఆడవాళ్లే 9 నెలలు కష్టపడాలి, ఎముకలు ఫ్రాక్చర్ అయ్యే లెవెల్ కి పిల్లల్ని కనాలి, ఆ తర్వాత 2 ఏళ్ల పాటు పిల్లల్ని చంకనెత్తుకొని తిరగాలి. నేను పిల్లల్ని కనను అంటే కోపడతావా? అదంతా నాకు తెలియదు బాబు, నీ ఇష్టం, మీ ఆయన ఇష్టం. వాళ్ళైనా కనమని చెప్పు. ఏ ఒక ఫోన్ చేసుకుందామా? నోరా, జస్ట్ 3 days ప్లీజ్. వెళ్ళి మాట్లాడవే, నువ్వు ఊరికే తమాషాలు చేయకు. రా రా. గోమ్స్, మాట్లాడగానే ఇంటికి రా అంటూ బెదిరిస్తారు. ఏంటి? అంతే మరి. ఏయ్, వాళ్ళ ఆయన పోలీస్ స్టేషన్ గాని వెళ్తాడేమో. చిన్న పిల్లలంతా ఉన్నారు, నువ్వు ఊరికే భయపడకుండా వెళ్ళి ఏమిటో వివరంగా కనుక్కొని రాపో. వెళ్ళు రా. ఏదేమైనా సరే ఎల్లుండి వరకు నువ్వు నాతోనే ఉండాలి. అన్నీ తెలుసు. 2 రూపాయలు చేంజ్ ఉందా? ఏయ్ ఏయ్
ఆ తాత ఫోన్ తీయండిరా. హలో బామ్మ బావున్నావా? బంగారం ఎలా ఉన్నావమ్మా? నేను బావున్నాను. ఇంకా నువ్వు రావా?